విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇక్కడ ఒక బలహీనమైనటువంటి నాయకత్వం ఉండడం వల్లనే ఇవన్నీ ఇట్లాంటి సమస్యలు ఎదురవుతా ఉన్నాయి. ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే డైరెక్ట్ ఎమ్మెల్యే దగ్గరికి పోవాలంటే పోలేని పరిస్థితి. ఇంకో మనిషి దగ్గరికి పోవాలి, ఆయన దగ్గర మోకరిల్లాలి, ఆయన దగ్గర మాట్లాడాలి, ఆయనకు వంగేకి సలాము పెడితే నచ్చితే చేస్తాడు, లేకపోతే లేదు. ఎందుకంటే ఈ పరిస్థితి నేరుగా ఓటేసినప్పుడు నేరుగా అడుగుతాం, నేరుగా ఓటేసినప్పుడు నేరుగా పనులు చేయించుకుంటాం. తప్పకుండా ఇలా హనుమంతరావు గారికి ఒక మంచి చరిత్ర ఉన్నది. ఏ వ్యక్తి అయినా ఆపదలో ఉంటే వాళ్ళని ఆదుకున్నటువంటి చరిత్ర, మీలాగా అనగదొక్కే చరిత్ర హనుమంతరావు గారికి లేదు. మీలాగా దుర్మార్గ పనులు చేసే చరిత్ర హనుమంతరావు గారికి లేదు. దేవేందర్ రెడ్డి గారు, నేను దరిపల్లి గ్రామం నుంచి మళ్ళీ చెప్తున్నా, ఇంతమంది గ్రామ ప్రజల సాక్షిగా, వీళ్ళందరి చేయుట సాక్షిగా, చేదోడు సాక్షిగా, దుర్గమ్మ ఆలయంలో బంగారం దొంగతనం చేసినావు కదా, ఆ దుర్గమ్మ పావందరిగా నువ్వు నాశనం అయిపోతావు. 1000 ఓట్ల పైసలకు ఓట్లను దర్పల్లి గ్రామం ఇస్తుంది. నిజంగా మీరందరూ గ్రామ దేవతలను నమ్ముంటే, నిజంగా మీరు ఆ దుర్గమ్మను నమ్ముంటే, నిజంగా మీరు ఆ పెద్దమ్మను నమ్ముంటే, నిజంగా మీరు ఎల్లమ్మ తల్లిని నమ్ముంటే, ఇలా 33 కోట్ల దేవాల దేవతలను మీరు నమ్ముంటే తప్పకుండా దేవేందర్ రెడ్డిని ఓడించాలని చెప్పేసి మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఓడిస్తామా? 1000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఇద్దామా? 1000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఇద్దామా? అవసరమైతే 1500 కూడా ఇద్దాం, తప్పేముంది? మెజారిటీలు ఉంటుంది అంతే కదా. మరి నా సొంత గ్రామం, నేను ఎక్కువ మాట్లాడితే పక్కన ఉన్న మళ్ళీ నాకు ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే మీ ఊరిలో కలిసి నేను కూడా మీ ఊరి గురించి మాట్లాడేదాన్ని, మాకు కూడా అవకాశం నువ్వు ఇవ్వాలి, నువ్వు బయట ఊళ్ళో మాట్లాడుతున్నావు అంట. కాబట్టి ఇంకా నేను మాట్లాడడానికి చాలా అవకాశాలు ఉన్నాయి మిత్రులారా. మీ అందరికీ తప్పకుండా కొన్ని కాలనీలు అయిపోయినాయి, మిగిలిన కాలనీలు కూడా గడప గడపకు తప్పకుండా వస్తాం. మీకు ఏ సమస్య ఉన్నా నేరుగా తెలుసుకుంటాం. తప్పకుండా ఆ సమస్యల పరిష్కారం కోసం ఇలా యుక్త వయసులో ఉన్నాం, మాకు వయసు మళ్లిపోలేదు, మాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పేసి మీ అందరినీ కూడా సవినయంగా కోరుతా ఉన్నా. మరి ఒక్కసారి మీరందరూ గట్టిగా పద్మాదేవేందర్ రెడ్డికి బాయ్ బాయ్ చెప్పాలి, వెళ్ళిపోవాలి కానీ ఇంటికి. చెప్తారా?